నాట్ టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హౌ టు స్టాండ్ ఇన్ రియాలిటీ, మనం ఏంటో మనం అర్థం చేసుకొని రియాలిటీలో ఉండి ప్లేస్ లేకుండా హౌ డు వి హ్యావ్ దట్ బ్యాలెన్స్. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మనం గమనిస్తూ ఉంటారు. ఏంటంటే మంచి వయసు ఉన్నప్పుడు, రైట్ ఏజ్ లో చక్కటి ప్రపోజల్స్ వస్తా ఉన్నప్పుడు రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎంతకంటే బాగుండాలి అదనేసి. అలాగే ఏమవుతుంది, కొంతకాలం డిలే అవుతుంది. ఆ తర్వాత ఏ స్టేట్ కి వస్తారంటే ఏదో ఒకటి అన్నట్టు వెళ్ళిపోవడం జరుగుతుంది. దిస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ క్రిస్టియన్ వరల్డ్. ఇది రియల్ ఇష్యూస్. హై ఎక్స్పెక్టేషన్స్. నేను స్పిరిచువల్ గా ఈ రేంజ్ లో ఉంటే నాకు వచ్చే అమ్మాయో అబ్బాయో ఇంత రేంజ్ లో ఉండాలనుకోవడం పొరపాటు. అప్పుడు ఏమవుతుంది, అమ్మాయి ముందుంటుంది, నిన్ను వెనకాల లాక్కొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇద్దరు సమానంగా ఉండాలి. అది చదువులో కూడా, అలాగే ఉద్యోగాల్లో కూడా. దాన్నే మనం కంపాటబిలిటీ, జోడీ అంటాం. ఈ ఎడంకాలు చెప్పు పక్కన కుడికాలు చెప్పే ఉండాలి. అప్పుడే అవి బాగుంటాయి అన్నమాట. ఒకటి పొడుగ్గా ఒకటి పొట్టిగా లేకపోతే అలా బాగుంటుంది. దేవుడు కూడా ఇద్దరిని ఒకలాంటి వారిని దగ్గర చేయాలని కోరుకుంటాడు. ఏదో ప్రత్యేకమైన సందర్భాల్లో తప్పించి కంపాటబుల్ గా ఉండాలని దేవుడు కూడా చూస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు.